ఏ రెసిపీ చేస్తున్నారు? సో ఈరోజు వచ్చేసరికి మనం ఆల్మండ్ మిల్క్ సీడ్ పుడ్డింగ్ వేసుకుంటాం. సో ఎగ్జిమాలో భాగంగా బాదం పాలు చియా సీడ్స్ పుడ్డింగ్ ప్రిపేర్ చేసుకుంటాము. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. బాదం పాలు చియా సీడ్స్ పుడ్డింగ్కి కావాల్సిన పదార్థాలు: బాదం పాలు, నానబెట్టిన చియా సీడ్స్, స్ట్రాబెర్రీస్, చెర్రీస్, యాపిల్, తేనె. బాదం పాలు చియా సీడ్స్ పుడ్డింగ్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, జనరల్గా ఇటువంటివి అయితే మనం బ్రేక్ఫాస్ట్కి తీసుకుంటూ ఉంటాము. సో ఇది కూడా అంతేనా? అంటే ఇది ఒక మిడ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్నాక్ లాగా కూడా పనిచేస్తుంది. స్నాక్లా కూడా తీసుకోవచ్చు. పర్టికులర్గా మనం ఎగ్జిమా గురించి మాట్లాడుకుంటున్నాం, స్కిన్ ప్రాబ్లం గురించి, కాబట్టి దీంట్లో మనం ఫ్రూట్స్ ఎక్కువ యూస్ చేస్తున్నాం, లైక్ బెర్రీస్ కానీ అండ్ అలాగే యాపిల్. అండ్ పర్టికులర్గా మిల్క్లో కూడా బాదం పాలు తీసుకోవడానికి రీజన్ ఏంటి? సో జనరల్గా ఈ ఎగ్జిమా ఉన్న వాళ్ళకి ఏంటి అంటే డైరీ ప్రోడక్ట్స్ కూడా సూట్ అవ్వవు. సో జనరల్ మిల్క్ అండ్ కౌ మిల్క్ కావచ్చు, బఫెలో మిల్క్, వాటితో వాళ్ళకి ఎగ్జిమా అనేది ట్రిగ్గర్ అవుతుంది. అందరికీ ఉంటుందని చెప్పలేను, బట్ కొంతమందికి అయితే అలర్జీ ఉంటుంది అనమాట. సో అందుకోసం అని చెప్పేసి నేను ఆల్మండ్ మిల్క్ చూస్ చేసుకున్నాను. అండ్ మనకందరికీ తెలుసు స్ట్రాబెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, కాబట్టి మనకి డిసీజ్ రెసిస్టెంట్ యాజ్ వెల్ యాజ్ మన స్కిన్ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి కూడా యూస్ అవుతాయి అన్నమాట. ఓకే, డైరెక్ట్గా మీరు అన్న విధంగానే వస్తాయా ఆ డాట్స్ అండ్ స్పాట్స్ అనేవి, లేదంటే ముందుగా మనకి ఏమన్నా సిమ్టమ్స్ అనేవి ఉంటాయా ఎగ్జిమా? అంటే సిమ్టమ్సే అవి అనమాట. డ్రై స్కిన్ అవుతుంది ఫస్ట్, దాని తర్వాత స్కిన్ వచ్చేసరికి ఫ్లేక్స్ టైప్లో వెళ్ళిపోతుంటుంది. అంటే అందరికీ ఇప్పుడు కొంతమందికి ఏంటి అంటే ఓన్లీ డ్రై స్కిన్ వచ్చేసి లైక్ బాగా ఇచ్చింగ్ లాగా అయిపోవడం అలా అవుతుంది. కొంతమందికి ఏంటి అంటే ఫ్లేక్స్ వెళ్ళిపోతుంటాయి, అండ్ కొంతమందికి బంపీ స్కిన్ అని చెప్పేసి అంటాం. అలా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సిమ్టమ్ ఉంటుంది, అందరికీ అన్ని సిమ్టమ్స్ ఉండాలని అయితే లేదు. ఓకే, సో పర్సన్ బట్టి అది వేరీ అవుతుంది. అండ్ టైప్ ఆఫ్ ఎగ్జిమా మనకు ఆల్మోస్ట్ 7 టైప్స్ ఉంటాయి అశ్విని దీంట్లో. సో ఆ టైప్ ఆఫ్ ఎగ్జిమా బట్టి ఆ సివియారిటీ అనేది, ఆ సిమ్టమ్స్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఓకే, సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతుంది. ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ మనం యాపిల్ని అండ్ బెర్రీస్ని కట్ చేసుకుందాం. ఓకే, సో అలేఖ్య గారు, ఎప్పుడు మనం స్కిన్ అది పీల్ చేయం కదా ఫ్రూట్స్ కదేని. సో ఈ మధ్య మనకి యాపిల్స్ మీద షైనింగ్ కోసం అని చెప్పేసి వ్యాక్స్ కోటింగ్ అనేది ఎక్కువగా వస్తుంది అశ్విని. అందుకోసం అని చెప్పి ఎయిదర్ దాన్ని ఏంటి అంటే మనం హాట్ వాటర్లో బాయిల్ చేసుకున్న వాటర్ ఉంటాయి కదా, దాంట్లో అన్నా క్లీన్ చేసుకోవాలి. ఒకవేళ అలా పాసిబుల్ అవ్వకపోతే బెటర్ అది స్కిన్ రిమూవ్ చేసేసి తీసుకుంటే కూడా మేలు. ఓకే, అండ్ చాలా మందికి ఏంటి అంటే అది డైజెస్ట్ కూడా అవ్వదు, కాబట్టి నేను దీంట్లో తీసేస్తున్నాను అంతే. ఓకే, ఎక్కువగా ఏం ఫ్రూట్స్ తీసుకుంటే తొందరగా నయమయ్యే ఛాన్సెస్ ఉంటాయండి? సో జనరల్గా ఫ్రూట్స్లో వచ్చేసరికి మనకి ఎగ్జిమాకి ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదు అశ్విని. మనకి ఓవరాల్గా రెస్ట్రిక్షన్స్ తక్కువ అనమాట. సో ఫ్రూట్స్ వచ్చేసరికి అన్ని టైప్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు, బట్ ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న టైప్ లైక్ బెర్రీస్ ఫ్యామిలీలో బ్లూబెర్రీ కానీ, స్ట్రాబెర్రీ కానీ, రాస్బెర్రీ కానీ, వీటిలలో అన్ని బెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో అలాంటివి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ వైటమిన్ సి ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ ఉంటాయి కదా, లైక్ ఆరెంజెస్, మోసంబి, పైనాపిల్, వీటిలలో వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, కాబట్టి అది స్కిన్ హెల్త్కి చాలా మంచిది అన్నమాట. అలాంటివి ప్రిఫర్ చేయడం. ఎప్పుడైనా సరే నేను ఒకటి రికమెండ్ చేసేది ఏంటి అంటే ఎప్పుడు మనము ఫ్రూట్ని చేంజ్ చేస్తూ తీసుకోవాలి. కంటిన్యూస్గా ఇప్పుడు మనకి బెర్రీస్ మంచిది కదా అని ఓన్లీ బెర్రీస్ మీద డిపెండ్ అయితే అదర్ న్యూట్రియంట్స్ అనేది బాడీకి లభించదు. లైక్ బెర్రీస్లో వైటమిన్ సి అనేది కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది, మనకి ఆరెంజెస్లో ఎక్కువ ఉంటుంది. సో ఆ ఫ్యామిలీ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇవి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ వస్తాయి, కాబట్టి డిసీజ్ రెసిస్టెన్స్ అనేది, డిసీజ్ ఫైటింగ్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అలా చేంజ్ చేస్తూ అన్ని టైప్ ఆఫ్ ఫ్రూట్స్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్. బట్ డైలీ అట్లీస్ట్ ఒక 100 to 150 grams ఫ్రూట్ ఉంటే మన బాడీకి న్యాచురల్గా ఒక మల్టీవైటమిన్ ట్యాబ్లెట్ వేసుకున్నలాగా ఉంటుంది అనమాట, అంత బెనిఫిట్ వస్తుంది. ఓకే, సో చాలామంది లైక్ మెడిసిన్స్ కూడా తీసుకుంటుంటారు మల్టీవైటమిన్ మీరు చెప్పినట్టుగానే. సో ఎక్కువగా అయితే మనకి ఎగ్జిమాకి ఫుడ్తోనేనా, లేకపోతే ట్యాబ్లెట్స్ అవి కూడా ఇస్తారా? అంటే జనరల్గా ఒకవేళ చాలామందికి ఏంటి అంటే కొంచెం జనరల్ హ్యాబిట్స్ లైక్ ఎక్కువ మాయిశ్చర్ మెయింటైన్ చేసుకుంటూ, ఎక్కువ హైడ్రేషన్ పెట్టుకుంటూ ఉంటే సిమ్టమ్స్ కంట్రోల్లో ఉంటాయి. బట్ చాలామందికి ఏంటి అంటే ఆ ఇరిటేషన్, స్కిన్ ఇచ్చింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆ టైంలో మనకి అది కంట్రోల్ చేయడానికి సమ్ అలర్జీ రిలేటెడ్ మెడిసిన్స్ అలాంటివి, క్రీమ్స్ అవి కూడా ఉంటాయి కదా. అంటే ఎక్కువ మాయిశ్చర్ రిటైన్ చేసే క్రీమ్స్ ఇస్తూ ఉంటారు. లేకపోతే మనకి అలర్జీ అది ఇచ్చింగ్ తగ్గడానికి లేకరా ట్యాబ్లెట్స్ అలాంటివి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఓకే,
సో యాపిల్ని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నాం. సో ఇప్పుడు కట్ చేసిన యాపిల్ ముక్కల్ని మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలి. బెర్రీస్ కూడా కట్ చేసేసుకోవాలి. సో ఇవి మనము బ్లెండ్ చేసుకున్నాక యాడ్ చేస్తాము. ఫస్ట్ అయితే నేను యాపిల్ కట్ చేసి మిక్సీ జార్లో వేసాను కదా, సో దీంట్లోకి బాదం పాలు యాడ్ చేస్తాను. ఓకే. అట్లే దీంట్లోకి చెర్రీస్ కూడా యాడ్ చేసుకున్నాను. కొద్దిగా హనీ ఆప్షనల్. ఇన్ కేస్ వద్దనుకున్న వాళ్ళు లైక్ ఆల్రెడీ మనకి చెర్రీస్తో వీటితో స్వీట్నెస్ వస్తుంది కాబట్టి తీసేసి. నెక్స్ట్ నానబెట్టుకున్న చియా సీడ్స్ వేస్తుంది. దీన్ని మిక్సీ పట్టేస్తాం. ఓకే. సో మనకు పుడ్డింగ్ కాబట్టి కొంచెం థిక్ కన్సిస్టెన్సీయే పెట్టుకోవాలి. ఓకే. సో రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం సర్వింగ్ గ్లాస్లోనే ప్రిపరేషన్ చేస్తాం. సో మనం మిక్సీ పట్టుకున్నది స్మూతీ దీంట్లోకి వేసేస్తాం. సో దీనిపైన మనం స్ట్రాబెర్రీస్ పెట్టేసుకోం. అశ్విని, బాదం పాలు చియా సీడ్ పుడ్డింగ్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేసి ఎలా ఉందో చెప్పు. ఓకే, భలే చేశారు చూసారా. గార్నిషింగ్ అయితే అద్దరిపోయింది. సో టేస్ట్ కూడా చేసేద్దామండి. బాదం పాలు చియా సీడ్స్ పుడ్డింగ్. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. బాదం పాలు చియా సీడ్స్ పుడ్డింగ్కి కావాల్సిన పదార్థాలు: బాదం పాలు, నానబెట్టిన చియా సీడ్స్, స్ట్రాబెర్రీస్, చెర్రీస్, యాపిల్, తేనె. బాదం పాలు చియా సీడ్స్ పుడ్డింగ్ తయారు చేసుకునే విధానం: ముందుగా యాపిల్ని, స్ట్రాబెర్రీస్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో యాపిల్ ముక్కలు, బాదం పాలు, చెర్రీస్, నానబెట్టిన చియా సీడ్స్ వేసి మిక్సీ పట్టుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దానిపై స్ట్రాబెర్రీస్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, బాదం పాలు చియా సీడ్స్ పుడ్డింగ్ రెడీ.